మీరు ఎప్పుడైనా క్యాబేజీ ఫ్రైని కానీ కూరను కానీ చేయాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే పావు కేజీ క్యాబేజీని శుభ్రంగా కడిగి ఇలా పొడుగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3-4 చెంచాల వరకు నూనెను వేసుకోవాలి. పిల్లలు క్యాబేజీని ఇష్టంగా అస్సలు తినరండి. ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఆ పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పును, కరివేపాకును ఒకదాని వెనుక ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలని, అల్లం ముక్కని, జీలకర్రని వేసి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా చిటపటలాడుతూ ఉండగా ఆనియన్ని వేసుకొని 3-4 టమాటాలని శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్ మీదనే ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇంగువను కూడా వేసుకొని క్యాబేజీని కూడా వేయాలి. ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపును వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూతను పెట్టుకోండి. చూడండి ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయల పేస్టును చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. మంచిగా మగ్గిపోవడానికి ఒక పావు కప్పు వాటర్ను కూడా వేసుకొని 2 నిమిషాల పాటు సిమ్ మీద పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిలో గరం మసాలాను కూడా వేసుకోండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా బాగా ఉడికిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.